కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్న విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం ఏ ప్రాంతాలపై ఉంటుంది, ఏ మేరకు వర్షపాతం నమోదవుతుంది అనే అంశాలని తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, అల్పపీడనం ఎక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, ఏర్పడిన తర్వాత దాని ప్రభావం ఏ ప్రాంతాల్లో ఉంటుంది? మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనాల ప్రభావం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో మరొక అల్పపీడనం మనకి తీరం దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లోనూ అలాగే దాని నైబర్హుడ్లోనూ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే దీని ప్రభావం చేత రాబోయే ఈ అల్పపీడనం దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ 2 to 3 days వరకు కూడా ఈ ఉత్తరాంధ్రలను దక్షిణ కోస్తాలను కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు అనేటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు, ఏలూరు అండ్ యానం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షం, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం అండ్ నెల్లూరు ఈ జిల్లాలకైతే ఇళ్లలో కూడా 1-2 చోట్ల భారీ వర్షం వచ్చేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్న చేత ఆ తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అల్పపీడనం ఏర్పడిన తర్వాత బలపడేటువంటి సూచనలు ఏ మేరకు ఉన్నాయి, ఏ దిశగా కదిలేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఏమైనా ఉన్నాయి? అయితే ప్రస్తుతం వరకు అయితే ఫర్దర్ ఇంటెన్సిఫికేషన్ గురించి మనం ప్రస్తావించట్లేదు. అయితే నెక్స్ట్ 24 అవర్స్లో అయితే మట్టికి లో ప్రెషర్ అయితే ఫార్మ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా కూడా లాస్ట్ 24 అవర్స్లో కూడా వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రైన్ఫాల్ ఆర్ మెనీ ప్లేసెస్. అత్యధికంగా అయితే విజయనగరం జిల్లా అంటే ఎస్కోట్లో అయితే 10 centimeters నమోదైంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరులో కూడా 9 centimeters వర్షపాతం నమోదైంది. కలర్ కోడ్ అలర్ట్ ఏమి ఇచ్చారు సార్? అయితే ప్రస్తుతం వరకు ఈ రోజుకి డే 1 వరకు ఎల్లో అలర్ట్ ఇచ్చాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రానున్నటువంటి 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని అనుకున్న ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుందని, అలాగే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్లస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ఆవర్తనాలు మిళితమై ఒక ఆవర్తనంగా కొనసాగుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని కారణంగానే వచ్చే 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ఆవర్తనాల కారణంగా ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉంటుందని కూడా చెప్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. సో ఏ జిల్లాలకి అలర్ట్ జారీ చేశారు? ప్రస్తుతం నిన్న కొనసాగుతున్నటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంగా అయితే ఏంటి, అంతేకాకుండా దక్షిణ మాన్మార్ తీరంగా ఉన్నటువంటి ఆవర్తనం, ఈ 2 చక్రవాకాలు కూడా ఈరోజు మితమై మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం కింద ఫామ్ అవ్వడం జరిగింది. రానున్న 24 గంటల్లో కూడా ఇది ఒక అల్పపీడనం కింద కూడా ఏర్పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి వల్ల రాగల 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎక్కువగా పర్టికులర్గా దక్షిణ తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా నార్త్లో కనుక చూసుకున్నట్లయితే నిర్మల్, నిజామాబాద్,
అలాగే ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, అట్లాగే సెంట్రల్ తెలంగాణ రంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వికారాబాద్, సంగారెడ్డి యొక్క జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ వైపు చూసుకున్నట్లయితే దాదాపు 4 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రేపు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 14 జిల్లాలు, ముఖ్యంగా దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. రానున్న 2 రోజులు కూడా ఈవెన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అంతేకాకుండా ఉరుములు మెరుపులతో ఈదుడుగాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటి అంచనా ప్రకారం ఎప్పటికప్పుడు ఆయా కలర్స్ వార్నింగ్స్తో కూడా మేము ఎక్కడికప్పుడు ఈ యొక్క వర్షపు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. అంటే మనం చూస్తున్నాము వారం రోజులుగా కూడా వేడి ఉక్కపోత ఎక్కువగా కనిపిస్తుంది. గాల్లో తేమ కారణంగా ఇది కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే నైరుతి ఋతుపవనాల తిరోగమనం స్టార్ట్ అయింది. ఇంకా అక్టోబర్ మధ్యకల్లా కూడా తెలంగాణ నుంచి కూడా తిరోగమనం చెందుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.